చందేలులు 4వ రాజపుత్ర వంశం చందేలులు. దే రూలుడు బుందేల్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్ ఆల్సో. దేర్ క్యాపిటల్ సిటీ ఖజరహో. చందేలులో మధ్యప్రదేశ్, చందేలులు మధ్యప్రదేశ్, ఇక్కడ పెట్టాం కదా చందేలులు మధ్యప్రదేశ్. వీళ్ళల్లో ఫౌండర్ యశోవర్మ. చందేలులలో ఫౌండర్ కొంచెం యశోవర్మ, యశోధర్మ కాదు, యశోధర్మ మందసోర్ శాసనం, అది ప్రీవియస్ క్లాసులో నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి చందేలులు యశోవర్మ. వీళ్ళల్లో మరో రాజు గండ చందేలుడు లేదా దంగరాజు. మూడో వాడు కీర్తివర్మ. ఇక చందేలుడు అంటే మనకు గుర్తు రావాల్సింది ఖజరహో. ఖజరహో అంటే దేవాలయాలు. ఖజరహోలో బూతు బొమ్మలు చెక్కారు దేవాలయాల మీద అని అంటాం మనం. కానీ ఖజరహో దేవాలయాలు 30 దేవాలయాల సమూహం. ఖజరహో దేవాలయాలు మీకు గట్టిగా చెప్పాలంటే 30 దేవాలయాల సమూహం. ఈ దేవాలయాల్లో హిందూ దేవాలయాలు, జైన దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. రాజపుత్రులు ఎక్కువగా జైనాన్ని ఆదరించారు. హిందూయిజంతో పాటు జైనిజాన్ని ఆదరించారు. బుద్ధిజం ఉన్న రాజపుత్రులు చాలా తక్కువ. బెంగాల్లో పాల వంశస్థులు ఉన్నారే వాళ్ళు ఒక్కళ్ళే బుద్ధిజం. అలానే గుజరాత్లో సోలంకీలు ఉన్నారే వాళ్ళు జైనిజం. గుజరాత్లో సోలంకీలు జైనిజం, బెంగాల్లో పాల వంశస్థులు బుద్ధిజం. మిగతా వాళ్ళందరూ హిందూయిజం అండ్ జైనిజం ఆల్సో. కాబట్టి ఖజరహో 30 దేవాలయాల సమూహం. రాళ్లను మలిచి తొలిచి దించారు, రాళ్లను శిఖరానికి చేర్చారు రాళ్లను. అలా మధ్యప్రదేశ్లోని ఖజరహో దేవాలయాల సమూహాన్ని నిర్మించినటువంటి రాజు దంగరాజు అని ఆయన నిర్మించాడు. ఖజరహో దేవాలయాలను నిర్మించింది దంగరాజు. అతనికి ఉన్న మరో పేరు గండ చందేలుడు. ఖజరహో ఈ యొక్క చందేలుల విషయానికి వస్తే కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చందేలులు ఎక్కడ మనకి ఈ చందేలులు ఇది మన మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఈరోజు కూడా కొనసాగుతున్న చెరువుల నిర్మాణానికి వీళ్ళు ఆద్యులు. చెరువులు నిర్మించారు. నీళ్లు లేని ఆయా ఏరియాల్లో చెరువులను ఏర్పాటు చేశారు చందేలులు అనేవాళ్ళు. దట్స్ వై చందేలులు మధ్యప్రదేశ్, యశోవర్మ, గండ చందేలుడు, కీర్తివర్మ. దేర్ క్యాపిటల్ సిటీస్ బుందేల్ఖండ్ అండ్ ఖజరహో దేవాలయాలు కట్టించింది 2వ చందేల రాజు దంగరాజు. ఆయనకే ఉన్న మరో పేరు గండ చందేలుడు. ఆయనకే ఉన్న మరో పేరు గండ చందేలుడు. ఎస్, వీళ్ళు చందేలులు.